నమస్తే అది సత్యానే కదా ఆయన భార్య మీ ఆయన పేరు పరిచయం అందరు పరిచయం ప్రజా జీవితంలో కారణం అందరికీ న్యాయస్థానాలలోనే సీనియర్ న్యాయవాదిగా పొందినటువంటి పెద్దల హనుమంతరావు గారు మొన్న 29 నాడు అనారోగ్యంతో స్వర్గస్తులు కావటం నిజంగా ఒక విధంగా దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పక తప్పదని చెప్పుకుంటున్నాను. వాస్తవంగా నేను నాతో పాటుగా మా మిత్రులందరం కూడా మేము 75 జూన్లో ఇక్కడ ప్రాక్టీస్ రావడం జరిగింది. మేము ప్రాక్టీస్కి వచ్చినప్పుడు పెద్ద హనుమంతరావు గారు అంటే సీనియర్ న్యాయవాదిగానే కాకుండా న్యాయవాదులు అందరిలోకెల్లా ఒక గుర్తింపు పొందినటువంటి ఒక వృత్తిపరంగా న్యాయవాదిగా వారు కానీ రాధాకృష్ణరావు గారు కానీ ప్రధానంగా ఆ 2 ఆఫీసులు ఇక్కడ క్లయింటేల్కు ఈ ప్రాంత కక్షిదారులకు ఏదైతుందో తోడ్పాటుగా ఉంటుంది. మాలాంటి కొత్తగా వచ్చినటువంటి న్యాయవాదులకు అంటే మాకు ఏ విధమైన సలహాలు సూచనలు అవసరం ఉన్నప్పటికీ ప్రత్యేకించి సివిల్ మ్యాటర్స్లో ఏదైతుందో వీ యూస్ టు హ్యావ్ సజెషన్స్ ఫ్రమ్ దేమ్. సరే క్రిమినల్లో కొంత మాకు అవసరం అనిపించకపోతుండే వీ యూస్ టు హీల్ అవర్ సెల్ఫ్. కానీ సివిల్ మ్యాటర్స్లో మాత్రం ఏదైతుందో ఇద్దరు హనుమంతరావు గారు రాధాకృష్ణరావు గారు ఇద్దరు కూడా చెప్పండి. అంటే అప్పటి సీనియర్ న్యాయవాదులు ఉన్నటువంటి అహ్మద్ మూసా గారు జవాద్ శంకర్రావు గారు వాళ్ళు కూడా ఉంటుంది. అయినప్పటికీ ఏదైతే జగిత్యాల కోర్టు అంటేనే హనుమంతరావు గారు రాధాకృష్ణరావు గారు ఒకవైపు ఒకరు ఉంటే ఇంకోవైపు ఇంకోరు తప్పకుండా ప్రేమకుంటారు. తదుపరి కాలంలో జనార్దన్ రెడ్డి గారు మురళీధరరావు గారు అంటే ఒక బ్యాచెస్ అన్నట్టు ఏదైతుందో వీళ్ళు అట్లా గుర్తింపు పొందినని చెప్పి అంటున్నారు. జగిత్యాలకు వస్తే ఒక క్లయింటేల్ ముందు ఒకరిని అడ్వకేట్గా నియామకం చేసుకుంటే సివిల్ మ్యాటర్స్లలో ఇంకొకరు ఏదైతే ఇంకో సైడ్ పోవాల్సిందే తప్పకుండా అట్లా ఈ న్యాయస్థానం వాళ్ళు గుర్తింపు పొంది ఉంటారని చెప్పండి. తదుపరి కాలంలో జనార్దన్ రెడ్డి గారు మురళీధర్ మా బ్యాచ్కి వచ్చేవరకల్లా కామన్ అయిపోయాం, అందరూ మేము కలిసిపోయిన ఉంటాను అప్పటికి. సరే ఏదేనికైనా హనుమంతరావు గారు ఒక ప్రత్యేకత ఉంటుండేనే ప్రొఫెషనల్ కమిట్మెంట్. అంటే ప్రొఫెషనల్ కమిట్మెంట్ అనేది వారి దగ్గరనే మనం గమనించాలని చెప్పంటారు. ఒకసారి వారు బ్రీఫ్ యాక్సెప్ట్ చేస్తే చివరికంటూ ఏదైతుందో ఆయనే ఒక క్లయింట్గా భావించి కేసుని ఏ విధంగా నెగ్గియాలి, తన క్లయింట్కు న్యాయం చేయాలనేటువంటి తపనతో పాటుపడతాయి నేను చెప్పండి. సరే వారు అనారోగ్యంతో కొంత కోర్టుకు రావడం తగ్గించుకున్న పరిస్థితుల్లో కూడా వారు ఆఫీస్లో ఉండి కూడా ఏదైతుందో జూనియర్ అడ్వకేట్స్కే కానీ అంటే వారి పాత క్లయింట్లు ఎవరున్నా కానీ వారి సలహాలు సూచనలకు వారి దగ్గరికి పోయి పొందేవారని చెప్పి అంటున్నారు. అంటే ప్రొఫెషనల్గా ఇతర అడ్వకేట్స్ నియామకం చేసుకున్నప్పటికీ కూడా ఏదైతుందో సలహాలు సూచనలు కూడా వారి దగ్గర కూడా దొరుకుతున్నాయి చెప్పంటున్నాను. అంటే వారి వృత్తిపై వారికి ఉన్న కమాండ్ అని చెప్పంటున్నాను. నేనైతే ఎప్పుడు అనేవాడిని ఇటు హనుమంతరావు గారితో పెద్దలు అంటే రాధాకృష్ణరావు గారితో అంటే వారికి ఉండేటువంటి ఒక
ఈ న్యాయవాద లీగల్ ఇంటర్ప్రిటేషన్ దానిపై వారికి ఉండేటువంటి అవగాహన పట్ల ఏదైతే మీరు ఇక్కడ హైకోర్టులో మీరు ప్రాక్టీస్ చేయవలసినటువంటి వాళ్ళు మీరు ఇక్కడ ఇరుక్కపోయిందని చెప్పి అంటున్నాను. మీరు ఇక్కడ ఇరుక్కపోయినరు. మీరు అదే కానీ హైకోర్టుకి ఎలివేట్ అయినట్టయితే మీ స్థానం ఎంతో ఉన్నతంగా ఉంటుండే. లేదురా బాబు, ఎక్కడికి లేదురా బాబు, మనకు క్లయింట్ న్యాయం చేయాలి ప్రొఫెషనల్గా. అసలు బేసిక్గా న్యాయవాద వృత్తిలో బేస్ అనేది ఫౌండేషన్ క్రియేట్ చేసేదే లోయర్ కోర్టు. ఇక లోయర్ కోర్టు మన ఫౌండేషన్ ఏది క్రియేట్ చేస్తే దీన్ని పట్టుకొని హైకోర్టులో ఏదేదో వాదనలు వినిపిస్తారు. హైకోర్టు ఏదేదో కొత్త ప్రీడింగ్స్ తయారు చేసేది ఏముండదు. ఓన్లీ లీగల్ ఇంటర్ప్రిటేషన్ తప్ప మీది ఏముండదు. అసలు బేసిక్ ఎవిడెన్స్ అంతా ఏదైతుందో దానికి పొందుపరిచేదంతా కింది స్థానా కింది కోర్ట్స్ అని చెప్పి అంటున్నా. ఫౌండేషన్ ఇది బేసిక్ ఫౌండేషన్ ఇది అని చెప్పి అంటున్నాను. ఈ ప్రాంతానికి విశేషమైనటువంటి సేవలు అందింపజేసిందని చెప్పి అంటున్నాను నేను. అంటే వారు వాళ్ళ భౌతికంగా మనకు దూరం అయినప్పటికీ కూడా ఏదైతుందో న్యాయవాదులకు అందరికీ ఒక ఆదర్శవంతంగా నిలిచినటువంటి ఒక సీనియర్ న్యాయవాది గుర్తింపు పొందినటువంటి వారు మరి ఎక్కడున్నా కానీ వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ పెద్దన్న పాత్ర పోషించింది. జూనియర్స్కి సీనియర్స్కి చాలాసార్లు అనుసంధానం ఉన్నారు. మరి చాలా సలహాలు ఇచ్చిండ్రు. వారి సలహాలతోని చాలామంది జూనియర్ న్యాయవాదులు సబ్జెక్టు నేర్చుకున్నారు. మరి ఏదున్నా వారు చనిపోయిన తీరు బాధాకరం. వారికి వారి కుటుంబ సభ్యులకు మోషాన్ని చేకూర్చాలని ఆఫ్ ద బార్ పెద్దలు గౌరవనీయులు మా సీనియర్ మెంబర్ ఆఫ్ ద బార్ ఎమ్మెల్సీ జోనన్న గారు, రెస్పెక్టబుల్ మెంబర్స్ ఆఫ్ ద బార్ అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు దుర్దినం. ఈ కార్యక్రమంలో మేమందరం పార్టిసిపేట్ అవ్వడం ఏదైతుందో చాలా దుఃఖదాయకం. వారి నుండి మా జూనియర్స్ను ఎంతో నిబద్ధత, క్రమశిక్షణ, డెడికేషన్ ఎలా ఉండాలి అనేది వారి నుండి మేము నేర్చుకునే ప్రయత్నం చేసినాం. అయినా కూడా వారి అడుగు జాడల్లో మేము ఇప్పటికి కూడా జూనియర్స్ను అందుకోలేకపోతున్నాం. ఎప్పుడు వారు చెప్పేవారు మాకు, మనం చదువుకునే వాటికంటే ఎక్కువ, ప్లీడింగ్స్ కంటే ఎక్కువ కోర్టులో మన ప్రవర్తన, బెంచ్ బార్ రిలేషన్, మనం ఎలా ఉండాలి అనే పద్ధతి గురించే ఎక్కువగా జూనియర్స్కు చెప్పేవారు. ఈవెన్ బార్ అసోసియేషన్స్కి వచ్చినా కూడా పెద్దలకు మనం ఏ పద్ధతిలో మర్యాదగా ఉండాలనే సంస్కృతి కూడా వారి ద్వారానే మేము నేర్చుకున్న సందర్భం. వారి కుటుంబ నేపథ్యం ఏదైతే ఉందో, రాజకీయ కుటుంబం, అలాగే వ్యవసాయ కుటుంబం, సేవా దృక్పథంతో ఉన్న కుటుంబం. కానీ ఏ రోజున కూడా బేషిజాలకు పోకుండా ప్రతి జూనియర్తో కూడా చాలా జోవియల్గా, జోక్గా, ఏమ్రా బాబు అని చాలా ప్రేమతో మాట్లాడేవారు. ఈరోజు వారు లేని లోటు ఏదైతే ఉందో అది పూరించలేనిది. వారి అడుగుజాడల్లో మేము నడవడానికి ప్రయత్నం చేస్తామని చెప్తూ వారి గురించి ఒక చిన్న విషయం. వారు జూనియర్స్తో ఎలా ఉండేవారంటే, హోలీ రోజు మా కొరకు దాదాపు 8:30 నుండే గేట్ బయట ఎదురు చూసేవారు. అయితే వారి జూనియర్స్ ద్వారా కానీ వేరే సోదరుల ద్వారా కానీ ఇంకా వస్తలేరు న్యాయవాదులు అంటే దాదాపు మా అందరం కూడా పోయిన తర్వాత మంచిగా రిసీవ్ చేసుకొని ఒక ఆత్మీయ భావనతో వారు ఆ రోజు కొన్ని సందర్భాలలో లంచ్ ఏర్పాటు చేసేవారు. అల్పాహారం మార్నింగ్ అందరితో కూడా కలిసి ఉండాలనే దృక్పథం వారిది. ఈరోజు ఈ పరిస్థితి రావడం బాధాకరం. వారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికి కూడా ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ బాధాతప్త హృదయంతో మెంబర్స్ ఆఫ్ ద బార్ మన సీనియర్ సభ్యులు గౌరవ ఎమ్మెల్సీ జీవనన్న గారు, ఈరోజు ఏదైతే ఉందో సీనియర్ మెంబర్ హనుమంతరావు గారు స్వర్గస్థులైన సందర్భంగా సంతాప సభను ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో హనుమంతరావు గారి గురించి చాలామంది పెద్దలు చాలా విషయాన్ని చెప్పినారు. నేను 95లో బార్లో ఎన్రోల్ అయిన సందర్భంగా నేను నా ఆఫీస్ని 25/10/1995 రోజున ఇనాగ్రేషన్ చేసుకునే కార్యక్రమంలో వారికి ఉండేటువంటి నా అనుభూతుల్ని చెప్తా ఉన్నాను. ఆ కార్యక్రమానికి అప్పుడు వారి ఆఫీస్తో అటాచ్ ఉన్న గోవిందులు రాయన గారు నన్ను సార్ దగ్గరికి తీసుకెళ్ళి, సార్ ఈ పిల్లవాడు నాకు తెలిసిన పిల్లవాడు, దగ్గర పిల్లవాడు అని చెప్పేసి చెప్తే, సార్ నా ఆఫీస్కి వచ్చి తమరు నన్ను ఆశీర్వదించి జ్యోతి ప్రజ్వలన చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తే
నేను వస్తారా బాబా అని చెప్పేసి ఒకటే మాట చెప్పి వారు వచ్చిండ్రు, పెద్దలందరూ కూడా వచ్చినటువంటి సందర్భం. మరొక సందర్భంలో 2002లో నేను ధర్మపురి మండల్ అధ్యక్షునిగా పనిచేస్తున్న సందర్భంలో జ్యుడిషియరీ పక్షాన చాలా న్యాయ విజ్ఞాన సదస్సుల్ని గ్రామీణ ప్రాంతాల్లో పబ్లిక్ని ఎన్లాడి చేయడానికి చేస్తున్న రోజులలో నేను కూడా పెద్దలు అప్పుడు గోవిందుల రాయన్న గారు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నారు, జిల్లా కోర్టు లేదు, కేవలం సబ్ జడ్జి గారు అప్పుడు బలరాం గౌడ్ గారు ఉండేది. వారి ద్వారా సార్ ధర్మపురిలో ఒక లిటరసీ క్యాంపు తీసుకుందామని అన్నప్పుడు లేదండి మీరు పొలిటీషియన్స్ ఉంటారు ఇట్లా ఉంటుంది అని చెప్పేసి వారు కొద్దిగా హెసిటేట్ అయిన సందర్భంలో మీకు అప్రూవల్ ఇస్తా అని చెప్పి అప్పుడు రాజన్న గారిని అప్పుడు ఉండేటువంటి కమిటీ సభ్యులను తీసుకొని పీడీజే గారు సుబ్బరామారెడ్డి గారు ఉండిరి, వారి సతీమణి సెకండ్ అడిషనల్ జడ్జ్ మస్తానమ్మ గారు ఉండిరి. వారి అనుమతి తీసుకొని వచ్చి ధర్మపురిలో ఒక పెద్ద లీగల్ లిటరసీ క్యాంపును నేను మండల్ ప్రెసిడెంట్గా ఉన్నా కాబట్టి అప్పుడు ఉండేటువంటి జడ్పీటీసీ గారు, అక్కడ ఉండే మీడియా మిత్రులు, అక్కడ ఉండేటువంటి సర్పంచాస్, ఎంపీటీస్ పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి ఇంత పెద్ద మీటింగ్ అదంటే నియర్ అబౌట్ 10,000 పబ్లిక్తోని నేను ఒక లిటరసీ క్యాంపును కలెక్టరు అప్పుడు ఉండే ఎమ్మెల్యే గారిని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి కార్యక్రమం తీసుకున్నప్పుడు అరే బాబు ఇంత పెద్ద కార్యక్రమాన్ని నువ్వు చేస్తూ ఉన్నావు, ఇక రారా బాబు అని పిలిచి జేబులో చేయబెట్టి ఒక 2,000 రూపాయలు వారు నాకు ఇచ్చి నన్ను ప్రోత్సహించినటువంటి సందర్భం నేను వారిని గుర్తు చేసుకోక తప్పదని చెప్పి చెప్తా ఉన్నాను. ఆ విధంగా చాలామంది చెప్పినారు. నిజంగా కూడా మనం ఒక నోబుల్ ప్రొఫెషన్లో ఉన్నాం. న్యాయవాద వృత్తి మనం దాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకుంటే మన యొక్క కీర్తి ప్రతిష్టలను ఇవాళ హనుమంతరావు సార్ లాగా మిగుల్చుతుంది మన అనంతరం. కనుక వారు నిజంగా న్యాయవాద లోకానికి ఒక మార్గదర్శకులు, ఒక గొప్ప పయనీర్ అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి చెప్తా ఉన్నా. అందుకే మిత్రులారా, నా తర్వాత వచ్చే మిత్రులందరికీ కూడా వారి దగ్గర నేర్చుకున్నది ఏంటంటే కోర్టులో మన కేసును రిప్రజెంట్ చేసేటప్పుడు మన కేసు ఏముంది చదువుకోవాలి. వారు చెప్పింది అదే, చదువుకోండి, దాని మీద మీరు ప్రొసీడ్ అయినట్టయితే తప్పకుండా యూ కెన్ అచీవ్ యువర్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అని చెప్పేసి వారు సజెషన్